వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ పల్స్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఈ 1 మార్క్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ నుంచి పక్కాగా ఒక 8 మార్క్స్ ఒక 1 మార్క్ అనేది రాబోతుంది. అందులో భాగంగా ఈ 1 మార్క్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అన్న ఓన్లీ వన్ సొల్యూషన్ అన్న ఒకటే. దానికి కండిషన్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ విధంగా వస్తే లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓన్లీ 1 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి యూనిక్ సొల్యూషన్ అంటారు లేదా ఓన్లీ వన్ సొల్యూషన్ అంటారు. ఒకటి దానికి ఆన్సరు బి. ఒకదానికి ఆన్సరు బి. ఒకటి బి ఎక్కడ ఉంది చూడండి. ఈ రెండిట్లో ఉంది. ఈ రెండిట్లో లేదు కాబట్టి ఏ కాదు, బి కాదు. తర్వాత నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే దానికి కండిషన్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే దాన్ని నో సొల్యూషన్ అంటారు. నో సొల్యూషన్‌కి లైన్స్ ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఈ 2 లైన్స్ ఎక్కడ టచ్ అవ్వవు కాబట్టి దానికి సొల్యూషన్ ఉండదు. దాన్ని మనం నో సొల్యూషన్ అంటారు. 2కి ఆన్సరు సి అని చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో 2కి ఆన్సరు ఒక దగ్గర ఉంది కాబట్టి మనకి కావాల్సిన ఆన్సరు సి. మూడోది కూడా డిస్కస్ చేసుకుంటే ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అయితే మిగిలిపోయింది a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అనే కండిషన్‌ని సాటిస్ఫై చేయాలి. కండిషన్‌ని సాటిస్ఫై చేసినప్పుడు మనకొచ్చే లైన్స్ ఈ విధంగా ఒకదానిపైన ఇంకొకటి నిలిచి ఉంటుంది. ఆ లైన్స్‌ని కోఇన్సిడెన్స్ లైన్స్ అంటారు. ఈ విధంగా మనం థర్డ్ దానికి ఆన్సర్ ఏ అని చెప్పుకోవచ్చు. ఈ టాపిక్‌కి సంబంధించిన 8 మార్క్స్ క్వెషన్ అనేది గ్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కావాలంటే మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను యూజ్ చేసుకోండి. జై హింద్.